హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డు కలిగిన వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో ఓటర్ల ఇళ్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఫారం తీసుకున్న వారు లేదా ఫిల్ చేసిన వారు నిర్ణయించిన గడువులోగా వాటిని తిరిగి సమర్పించడం చాలా ముఖ్యం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను జూలై 24 తేదీలోపు సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలి. గడువులోగా సమర్పించకపోతే జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు కనిపించకపోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఫారం తప్పుగా నింపిన వారు లేదా కొత్త ఫారం కావాల్సిన వారు అధికారిక ఎన్నికల సంఘం వెబ్సైటు లేదా ఈసీఐ యాప్ ద్వారా ఫారం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మళ్ళీ నింపుకోవచ్చు. ఫారం సమర్పించడానికి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసి అందజేయాలని అధికారులు కోరుతున్నారు. అధికారులు ఇంటికి వచ్చిన సమయంలో ఎవరూ లేకపోతే లేదా ఇల్లు తాళం వేసి ఉంటే బిఎల్ఓలు పలుమార్లు తిరిగి వచ్చి ఫారం అందజేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ఫారం సమర్పించకపోతే ముసాయిదా జాబితాలో పేరు లేకపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో ఫారం సమర్పించిన వారు వివరాలను కూడా బిఎల్ఓలు ఇంటి వద్దకు వచ్చి ధృవీకరిస్తారు. ఫారంపై ఓటరు స్వయంగా లేదా ఓటరు సభ్యుల్లో ఎవరైనా సంతకం చేసి సమర్పించవచ్చు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6 వివరాల సవరణ లేదా మార్పుల కోసం ఫారం 8 కూడా అందుబాటులో ఉంటాయి. జూలై 1 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతుంది. ఓటర్ల పేరు చేర్పులు, మార్పులు, తొలగింపులు లేదా ఇతర సవరణలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు. అనంతరం విచారణ నిర్వహించి సెప్టెంబర్ 25 నాటికి అభ్యంతరాల పరిష్కరణ చేపడతారు. తుది ఓటర్ జాబితా అక్టోబర్ 1, 2026న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు నమోదు ఉంటే వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే పాస్పోర్టు, జనన ధృవీకరణ పత్రం, విద్యా అర్హత సర్టిఫికెట్లు, ప్రభుత్వం గుర్తింపు కార్డులు, పెన్షన్ పత్రాలు, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, భూ లేదా గృహ సంబంధిత పత్రాలు వంటి ఆధారాలు సమర్పించాల్సి రావచ్చు. కాబట్టి మీ ఇంటికి బిఎల్ఓలు వచ్చినప్పుడు ఫారం సిద్ధంగా ఉంచి వారికి అందజేయండి. ఎక్కడికి తీసుకువెళ్ళి ఇవ్వవలసిన అవసరం లేదు. అధికారులు స్వయంగా వచ్చి సేకరిస్తారు. ఒకవేళ మీ వద్ద ఫారం లేకపోతే అధికారిక వెబ్సైటు లేదా యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అవసరమైన వివరాలు నింపి సిద్ధంగా ఉంచుకోండి. ఏవైనా సందేహాలు ఉంటే మీ ప్రాంతం బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.